హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి శ్యామ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ అండ్ సమ్మర్ స్పెషల్ జడ అయిన పూల జడని ఎలా వేసుకుంటారో చూద్దాం. సమ్మర్ స్పెషల్ జడ అని ఎందుకన్నానంటే సమ్మర్లో మల్లెపూలు ఫుల్గా దొరుకుతాయి కదండి. అందుకని అందరూ పూల జడ వేయించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ వీడియోని నేను 1 మంత్ బ్యాక్ మాకు తెలిసిన వాళ్ళ పాపకి పూల జడ వేస్తుంటే షూట్ చేశాను. ఎందుకంటే నాకు పూల జడ అప్పుడు రాదు, ఎలా వేస్తారో తెలియదు. నేను నేర్చుకుందామని చెప్పి షూట్ చేశాను. నాలాగే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పూల జడకి కావాల్సినవి చూద్దాం. మల్లెపూలు, గులాబీలు, కనకాంబరాలు, మరబం లేదా ఆకు. మాకు అప్పుడు మరబం అవైలబుల్గా లేదని మేము ఆకు తెప్పించాము. ఒక పెద్ద సూది, బ్లాక్ థ్రెడ్, 4 చీపురు పుల్లలు. ముందుగా 4 చీపురు పుల్లల్ని తీసుకొని వాటికి ఉన్న ఈనల్ని చాక్తో తీసేసి పుల్ల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే సైజులో సన్నగా ఉండేలాగా చాక్తో మొత్తం వేస్ట్ అంతా తీసేసిన తర్వాత మల్లెపూలని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక సైడ్కి గుచ్చుకోవాలన్నమాట. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. బాగా ఇలా గుచ్చుకోవాలి. ఇలాగా 4 పుల్లల్ని గుచ్చుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత ఎలా ఉండిద్దంటే ఇక్కడ పక్కన ఫోటోలో చూడండి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట 4 పుల్లలు. నెక్స్ట్ మల్లెపూలు, గులాబీలు ఆకుని ఈ విధంగా దండలాగా గుచ్చుకోవాలి. గుచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్స్ట్రా దారాన్ని లీవ్ చేసుకోవాలి. ఈ దారాన్ని ఎందుకు లీవ్ చేసుకోవాలి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, అన్ని దండలు ఒకే సైజులో లేవు. ఒకటి చిన్నది, ఇంకొంచెం పెద్దది అలా ఉన్నాయన్నమాట. ఇలాగే డిఫరెంట్ సైజెస్లో గుచ్చుకోవాలన్నమాట. ఇదంతా ఏంటి అంటే ముందు మనం జడ వేసుకోవడానికి ముందు చేసే ప్రిపరేషన్. ఇలా ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల జడ త్వరగా అయిపోతుంది. అందుకనే ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు జడ వేసుకోవాలి. జడ వేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఎందుకు చూపిస్తున్నానంటే పూల జడ ఎప్పుడైనా సరే లావుగా టైట్గా వేయాలి జడ. అప్పుడే పూల జడ అందంగా కనిపిస్తుంది. ఇక్కడ టైట్గా వేయడానికి నేను ఒక టిప్ చెప్తానండి. స్టార్టింగ్లో కొంచెం ఆయిల్, జస్ట్ లైట్గా ఆయిల్ రాస్తే జడ చాలా టైట్గా వస్తుంది, లూజ్గా రాదు. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, స్టార్టింగ్ నుంచే మేము సవర్మ యాడ్ చేసాం. అప్పుడు ఏంటంటే జడ లావుగా ఒకే సైజులో ఉన్నట్టు ఉంటుందన్నమాట. మాకు ఇక్కడ 2 సవరాలు పట్టినాయి. సో వేసిన తర్వాత లాస్ట్లో కుప్పిల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. సో జడ పూర్తయిన తర్వాత పక్కన చూడండి, ఇలా వస్తుంది. ఇంత లాంగ్ రావాలి జడ, అప్పుడే లుకింగ్ బాగుంటుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుల్లల్ని జడకి ఇక్కడ చూసారా ఎలా పెడుతున్నారో, లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్ 2 పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని జడకి కలిపి కుట్టుకోవాలి సూది దారంతో. చూడండి 2 ఎలా పెట్టాలి, ఎలా అరేంజ్ చేయాలి అంటే పుల్లపై ఇంకో పుల్లని పెట్టి సమానంగా ఉండేలాగా పెట్టుకొని ఈ పుల్లలు కిందకి జారిపోకుండా జడకి కలిపి దారంతో గట్టిగా కుట్టుకోవాలి. స్టార్టింగ్లో 2-3 ముళ్ళు ఎక్స్ట్రా వేసుకొని గట్టిగా వేసుకుంటే పుల్లలు కిందకి జారిపోకుండా ఉంటాయి. స్టార్టింగ్ కొంచెం లూజ్గా వేసేసారనుకోండి, పుల్లలు జారిపోయి జడ ఊడిపోతుంది అనమాట. అందుకని స్టార్టింగే మెయిన్ ఇంపార్టెంట్. అవి వేసిన తర్వాత దారాన్ని కట్ చేసేసి కొంచెం మళ్ళీ స్పేస్ వదిలేసేసి నెక్స్ట్ కొంచెం కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ముడేయాలి. చూడండి, ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలా ముడేసుకోవాలి. ఇట్లాగా లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్ 2 పెట్టి ముళ్ళు వేసుకుంటూ రావాలి. పూర్తయిన తర్వాత ఎలా ఉండిద్ది అసలు అనేది నేను ఒకసారి మీకు పక్కన ఫోటో చూపిస్తాను, చూడండి. చూసారా, కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ ఖాళీల్లో మల్లెపూలని గుచ్చుకోవాలి. అది ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. దారాన్ని ఒక 4 పోగులు వేసుకొని సూదిలో ఎక్కించి ఆ దారాన్ని చివర్లో ముడేసి జడకి ఇలాగా కుట్టుకోవాలి. జడలో నుంచి దారాన్ని బయటకు తీసి ఇక్కడ చూడండి మల్లెపూలని ఇలాగా సూదికి గుచ్చుకోవాలి. ఈ ఖాళీలో ఎన్ని మల్లెపూలు పడితే అన్ని మల్లెపూలని గుచ్చుకోవాలి. మాకు ఇక్కడ 7 మల్లెపూలు పట్టినాయి. 7 మల్లెపూలని గుచ్చుకొని ఆ మల్లెపూలని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఖాళీ ఉంది కదా అక్కడ, ఆ ఖాళీలో అరేంజ్ చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా మల్లెపూలని అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ దారాన్ని జడ లెఫ్ట్ సైడ్ నుంచి జడ వెనకకి తీసుకొని రైట్ సైడ్లో మళ్ళీ జడ లోపలికి సూదితో గుచ్చి తర్వాత రెండో స్టెప్ని వేసుకోవాలి. రెండో స్టెప్ కూడా సేమ్ 7 మల్లెపూలని గుచ్చుకొని నెక్స్ట్ మళ్ళీ అరేంజ్ చేసుకొని ఆ ఖాళీలో తర్వాత దారాన్ని లెఫ్ట్ సైడ్ నుంచి జడ వెనక నుంచి తీసి మళ్ళీ రైట్ సైడ్ గుచ్చుకొని తర్వాత థర్డ్ స్టెప్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇలాగా మొత్తం 7 స్టెప్స్ వేసుకునే వరకు కంటిన్యూ చేయాలన్నమాట. సో స్టార్టింగ్లో మీకు సవరంతో వేసింది చూపించాను కదా, మీ దగ్గర సవరం అవైలబుల్గా లేకపోతే కనుక సవరం ప్లేస్లో క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. క్లాత్ పెట్టుకొని సేమ్ జడాలు అల్లేసేసుకొని కింద కుప్పిళ్ళు లేకపోయినా కానీ మల్లెపూలతోనే ఒక దండలాగా గుచ్చేసి ఒక కుచ్చిలాగా కుప్పిళ్ళలాగా ఆ క్లాత్కి చుట్టేసుకొని పూల జడ వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఎలాగా అనేది కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. మల్లెపూలు అవైలబుల్గా లేవు కదా ఇప్పుడని ఏమనుకోవద్దు. నెక్స్ట్ జాజి పూలతో కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ 7 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. 7 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి జడ అసలు కనిపిస్తుందా? పైన మొత్తం మల్లెపూలు మాత్రమే కనిపిస్తున్నాయి. 7 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వరుస ఆకుని అరేంజ్ చేసుకోవాలి. ఆకును కూడా సేమ్ మనం మల్లెపూలు ఎలాగైతే సూదికి గుచ్చుకున్నామో అలానే ఒక 4-5 ఆకుల్ని అలా గుచ్చుకొని తీసుకెళ్ళి మనం మల్లెపూలు ఎలా అయితే అరేంజ్ చేసామో ఆ ఖాళీ ప్లేస్లో సేమ్ అలానే ఈ ఆకును కూడా తీసుకొని ఆ ఖాళీలో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. మొత్తం ఈ దారాన్ని జడ వెనక్కి నుంచి తీసుకొచ్చి రైట్ సైడ్కి నెక్స్ట్ మళ్ళీ ఆకు ఒక స్టెప్ వేసుకోవాలి. ఆకు తర్వాత 7 వరుసలు మల్లెపూలు వేసుకోవాలి. ఇలాగా 7 వరుసలు మల్లెపూలు వేసుకున్న తర్వాత ఒక వరుస ఆకు వేసుకోవాలి. ఒక వరుస ఆకు వేసుకున్న తర్వాత మళ్ళీ 7 వరుస మల్లెపూలు వేసుకోవాలి. 7 మల్లెపూలు అయిపోయిన తర్వాత ఒక వరుస గులాబీ వేసుకోవాలి. ఈ గులాబీ ఎలా వేసుకోవాలి అంటే గులాబీ పూలు 2 గులాబీ పూలని గుచ్చుకోవాలి. 2 గులాబీ పూలు మధ్యలో కనిపించే విధంగా ఉండాలి. అందుకనే 2 మల్లెపూలు, 2 గులాబీ పూలు, 2 మల్లెపూలు మాకు ఇలా పట్టినవి. మీకు అక్కడ జడ ఉన్న వెడల్పుని బట్టి మీరు చూసుకొని అరేంజ్ చేసుకోండి. చూసారా ఇక్కడ ఎలా అరేంజ్ చేస్తున్నారో అలాగా మల్లెపూలని, గులాబీ పూలని, మళ్ళీ మల్లెపూలని అరేంజ్ చేసుకుంటే అప్పుడు జడ చూడటానికి చాలా బాగుండిద్ది అన్నమాట. సో జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మీకు కనకాంబరాలు చూపించాం కదండి, అవి ఈ జడకి యూజ్ చేయలేదు. ఎందుకంటే కనకాంబరాలు త్వరగా పాడైపోయినాయి. అవి తెచ్చినప్పుడే కొంచెం బాగాలేదు. సో అవి మేము జడ స్టార్ట్ చేసి జడ వేసుకునేటప్పటికి అరేంజ్ చేద్దాం అనేసరికి అవి చాలా పాడైపోయినాయి, బ్లాక్గా వచ్చేసినాయి. అందుకని కనకాంబరాలని యూజ్ చేయలేదు. మీరు కనకాంబరాలతో వేసుకోవాలి అనుకుంటే కనుక గులాబీ ప్లేస్లో కనకాంబరాలు పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ 2 గులాబీ పూలు పెట్టాం కదా, ఆ ప్లేస్లో ఒక 4-5 కనకాంబరాలు ఒత్తుగా పెట్టుకున్నారనుకోండి, ఆ గులాబీ ప్లేస్లో కనకాంబరాలు కనిపిస్తాయి. అప్పుడు కూడా జడ చాలా బాగుంటుంది లుకింగు. లేదు మాకు గులాబీ పూలే అనుకుంటే కనుక నేను చెప్పిన ప్రాసెస్ని గులాబీ పూలు తీసుకోవచ్చు. లేదు గులాబీ పూలు మళ్ళీ కనకాంబరాలు 2 కావాలి అనుకుంటే కనుక ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట. సో చూసారా జడ పూర్తయిపోయిందండి. చివరి వరకు వచ్చేసింది. చివరిలో గులాబీ పూల స్టెప్ వచ్చింది. సో ఈ గులాబీ పూలు జారిపోకుండా ఉండడం కోసం థ్రెడ్ని కొంచెం ఎక్కువగా చుట్టుకోవాలన్నమాట. కుప్పిళ్ళకి జడకి మొత్తం చుట్టుకోవాలి. సో అందుకని ఎక్కువ కొంచెం ముళ్ళు వేసుకుంటే బాగుండిద్ది. పక్కన చూడండి కనిపిస్తుంది కదా, ఇది పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట జడ. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు హాఫే అయింది జడ, ఇంకా హాఫ్ ఉందండి. అదేంటంటే పైన మనం రౌండ్ పెట్టుకోవాలి కదా అది. సో రౌండ్ పెట్టుకోవడానికి స్టార్టింగ్లో నేను దండలు గుచ్చుకోమని చెప్పాను కదా, ఆ దండల్ని ఆ చివర ఈ చివర థ్రెడ్ లీవ్ చేశారు కదా, ఆ థ్రెడ్ని కలిపేసి ముడేసుకుంటే సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్ని తీసుకొచ్చి సన్నగా కొంచెం జుట్టు తీసి ఆ జుట్టులో ఈ సర్కిల్ని పెట్టేసి రౌండ్గా ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా ఇలా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆకుని గుచ్చుకున్నాం కదా, ఆకును కూడా ఆ చివర ఈ చివర ముడేసేసి ఇట్లాగా ఒక బాల్ లాగా తయారవుతుంది కదా, దాన్ని కూడా తీసుకొచ్చి మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్లో పెట్టేసేసి ఇప్పుడు ఈ ఆకుని మల్లెపూల దండని మొత్తాన్ని కలిపి జుట్టుకి కలిపి దారంతో 4 సైడ్స్
ముళ్ళు వేసుకోవాలన్నమాట. అప్పుడు ఆకు అనేది ఆ మల్లెపూలు కదలకుండా ఉంటాయి. చూడండి ఈ విధంగా దారంతో ముడేసుకోవాలి. ఇలా ముడేసుకున్న తర్వాత నెక్స్ట్ మల్లెపూల స్టెప్‌ని పెట్టుకోవాలి. మల్లెపూల స్టెప్ ఎలా పెట్టుకోవాలంటే, మనం కింద జడ వేసుకున్నాం కదా, ఆ జడకి పైన పెట్టుకున్న సర్కిల్‌కి మధ్యలో ఖాళీ ఉంది. ఆ ఖాళీ కవర్ చేస్తూ ఈ మల్లెపూల దండని చుట్టూ రౌండ్‌గా అరేంజ్ చేసుకోవాలి. రౌండ్‌గా అరేంజ్ చేసుకొని ఆ చివర ఈ చివర దారం వదిలేసాం కదా, ఆ దారాన్ని రెండు దారాలని తీసుకొచ్చి ఇట్లా టైట్‌గా ముడేసుకోవాలన్నమాట. ముడేసుకున్న తర్వాత నెక్స్ట్ దారాన్ని కట్ చేసుకోవాలి. పూల జడకి ఇలా ముళ్ళేసుకునేటప్పుడు కొంచెం టైట్‌గానే వేసుకోవాలి. అప్పుడే పువ్వులు రాలిపోకుండా ఉంటాయన్నమాట. పూల జడ కదలకుండా ఉంటుంది. పూల జడ వేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మాకు 4-5 అవర్స్ పట్టింది. కానీ ఏంటంటే మన చేతులతో వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మల్లెపూలని అరేంజ్ చేసుకోవాలి. మల్లెపూలని చూడండి ఒక సైడ్‌కే గుచ్చాలి. 2 సైడ్స్ గుచ్చుకోకూడదు. ఒక సైడే గుచ్చుకోవాలి. ఏ దండైనా సరే మల్లెపూలు గుచ్చిన దండలు ఒక సైడ్‌కే గుచ్చుకోవాలి. గులాబీ పూలైనా సరే ఒక సైడ్ కాడ, ఒక సైడ్ పువ్వు ఉండేలాగే గుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మల్లెపూల దండని జడ వెనక కింద నుంచి తీసుకొచ్చి పైన ఇలాగా టైట్‌గా ముడేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మల్లెపూలు ఒక వరుస, ఆకు ఒక వరుస, మల్లెపూలు 3 వరుసలు పెట్టాము. వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. సో స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి అని చెప్పి వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కానీ ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం 4 వరుసల్ని కలిపి దారాలతో ముడేసుకోవాలి. ముడివేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ గులాబీ పూలని పైనుంచి, ఇందాక మల్లెపూలని జడ కింద నుంచి తీసుకొచ్చాం కదా, ఇప్పుడు గులాబీ పూలని జడ పైనుంచి, ఇది ఒక కిరీటం టైప్లో ఉంది చూసారా. సో అలాగా పైనుంచి తీసుకొచ్చి కింద అడుగున దారాలు అవి కనిపించుకోకుండా అడుగున ముడేసేసుకోవాలి. నెక్స్ట్ మల్లెపూలని పైనుంచే తీసుకొచ్చి కింద ముడేసుకోవాలి. తర్వాత గులాబీ పూలు, నెక్స్ట్ మల్లెపూలు. ఇలాగా మేము 2 వరుసలు గులాబీ పూలు, 2 వరుసలు మల్లెపూలని పెట్టామన్నమాట ఎక్స్ట్రా. సో ఈ పూలన్నీ పెట్టేసిన తర్వాత, ఈ వరుసలన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని వరుసల్ని ఇప్పుడు జుట్టుకి కలిపి ముళ్ళేసుకోవాలి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, పైన సైడ్, జడకి కింద అన్ని వైపులు 4 వైపులా ముళ్ళేసుకోవాలి. ఇలా ముళ్ళేసుకోవడం వల్ల దారం మనకి పైకి కనిపిస్తుంది అని మీరు అనుకోకండి. అసలు కనిపించదు పూలు, ఎందుకంటే మొగ్గలుగా ఉన్నప్పుడు మనం వేసుకుంటాం కదా, పువ్వులు విచ్చిన తర్వాత అసలు దారం అనేది కనిపించదు ఎక్కడ కూడా. మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఎలా ఉండిద్దో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, చాలా బాగుంది కదా. బయట కొనుక్కొచ్చే రెడీమేడ్ పూల జడ కన్నా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.